కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ అండ్ క్లియర్ మెజారిటీతో తెలంగాణ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఆ విజయానికి కారకులైన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపల్ వార్డులలోనూ కార్పొరేషన్ డివిజన్లలోనూ ప్రజలు తమ యొక్క తీర్పును స్పష్టంగా, కార్పొరేషన్స్ కూడా 4 కార్పొరేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు పట్టణ ప్రజలకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఒక విజన్తోనే ఆయన ముందుకు పోతున్న పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఏ విధంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను ఆయన పార్టీకి ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిండో ఆ విధంగానే ప్రజలకు తన ఆశీర్వాదం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఎన్నికల పడ్డ ఓట్ల ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు. దీంట్లో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ శ్రేణులంతా కూడా శక్తి వంచన లేకుండా ఇలా చేసిన కృషికి ఇలా ఒక ఫలితం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇదే ఊపుతో రేపు జిహెచ్ఎంసీతో పాటు ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఈరోజు సమర్థవంతంగా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక నూతన ఉత్తేజంతో ఉన్న పరిస్థితిని ఈ విజయం మాకు కల్పించింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఓడినా మేమే గెలిచినామని చెప్పుకోవడానికి పోటాపోటీ ప్రెస్ మీట్లతో చూస్తున్నాం హంగామా అంతా కూడా. గతంలో అధికార దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ ఏ విధంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుందో దానికి భిన్నంగా నేరుగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ వార్డులను, ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నది. ఈరోజు ఇంకా కార్పొరేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరీ ఘోరం, గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎంపీల విషయంలో ఎట్లా వచ్చిందో ఈరోజు కార్పొరేషన్ల విషయంలో కూడా అలాగే వచ్చింది. ఈ ఎన్నికల్లో నాకు తెలిసి, ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా సిరిసిల్ల కూడా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తిరిగిన, ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచినా వాళ్లకు పెద్ద విజయాలు రాలే. సిరిసిల్ల బోటాబోటిగా వాళ్ళు ఏ విధంగా చేసింటారో నాకు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితులు. కానీ ఒక ఎన్నికకు ఒకసారి పంచడమే ఎక్కువ అంటే 2 సార్లు ఎన్నికల్లో పంచిన చరిత్ర కూడా బీఆర్ఎస్కి దక్కింది. చాలా నూతన రికార్డు నెలకొల్పింది అది. ఈ విధంగా అధికారం లేకున్నా వాళ్ళు గెలవడానికి చేసే ప్రయత్నాలు గనక మనం చూస్తే ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. బీజేపీ తను ఎక్కడైతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలనో అక్కడ ఉంటూనే తను ఏదో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేసినట్టుగా నమ్మబలుకుతున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడానికి ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో వాళ్ళు వేసిన ఏదైతే ఎత్తుగడ ఉందో దాన్ని ప్రజలు తిప్పికొట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు దన్నుగా ఉన్నారు. పట్టణ ప్రజలు, ప్రత్యేకించి పట్టణ ప్రజల్లో మాకు ఎక్కువ ఉందని చెప్తున్న బీజేపీకి, బీఆర్ఎస్కి కూడా ఒకంత వ్యతిరేకతను ఈరోజు చూపించిన పరిస్థితి. కాబట్టి ఇది ఒక బాధ్యతగా భావించి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మీరు ఊతమిచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించలేక ఇంకా పిల్లి గఫాలు కొట్టడం, లేదంటే ఏదో వాళ్ళకేదో అనుకూలంగా వచ్చినట్టు మీడియాలో ప్రచారం చేసుకోవడం చూస్తే మాత్రం ఇంకా వీళ్ళు మారరు అని చెప్పి మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా పటిష్టంగా చివరికి మనకు తేలుతుంది, మీరు చూస్తారు. ఒకటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఓట్ పర్సెంటేజ్ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టం అవడానికి ప్రజల యొక్క మద్దతు మరింత పెరుగుతుందని మాత్రం ఈ ఎన్నిక ద్వారా రుజువైంది.